టీడీపీ ఏపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ మండిపడ్డారు. యువత జీవితాన్ని నాశనం చేసేందుకు వైసీపీ కంకణం కట్టుకుందని ఆయన ఆరోపించారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనాత్మకంగా దేశవ్యాప్తంగా కూడా అందరూ కూడా ముక్కు మీద వేలేసుకునే విషయం ఇది. బ్రెజిల్ నుంచి రావడం ఏంటంటే వైజాగ్ నాకు అర్థం కాదు. అంత ధైర్యంగా ఎవడు తీసుకొస్తాడంటే అంత 25,000 కేజీలు. గుజరాత్లో ఆ రోజు పోర్ట్లో దొరికినప్పుడే మేము చెప్పాం. అయితే ఆ పోర్ట్లో దొరికినప్పుడు మీరు గమనించవలసింది ఏంటంటే ఆ అడ్రస్ తాడేపల్లి ప్యాలెస్ ముఖ్యమంత్రి గారి ఇల్లుకి కరెక్ట్గా 5 కిలోమీటర్ల దూరంలో అడ్రస్ పెట్టాడు ఆ కన్సైన్మెంట్కి. ఈరోజు వైజాగ్లో పెడుతున్నారు. ఆ వైజాగ్లోకి సంబంధించిన వ్యక్తి ఎవరైతే తీసుకొచ్చాడో వాడు విజయసాయి రెడ్డితో కూడా ఫోటోలు ఉన్నాయి. ఈరోజు వైజాగ్ని క్యాపిటల్ చేస్తానని చెప్పి డ్రగ్స్ క్యాపిటల్ చేసేసి ఈరోజు వైజాగ్ని నాశనం చేస్తుంటే మేము చూస్తూ ఊరుకోమండి. అందుకనే నో డ్రగ్స్ అని చెప్పి ఒక క్యాంపెయిన్ని ఆ రోజే మనకి చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ పాదయాత్రలో చెప్పడం జరిగింది. అలాగే ఉడతా పంజాబ్ అని చెప్పి ఒక సినిమా చూసాం. ఈరోజు ఉడతా ఆంధ్రప్రదేశ్ అని తీసుకొచ్చే పరిస్థితికి వచ్చింది. మనం ఏంటంటే మాకు డ్రగ్స్ వద్దు బ్రో అని చెప్పి ఒక క్యాంపెయిన్ చేశారు లోకేష్ గారు ఆ రోజుల్లో. మాకు డ్రగ్స్ వద్దు బ్రో అని 1 ఇయర్ బ్యాక్ ఆ రోజే చెప్పారు. ఇదేదో కనెక్షన్స్ ఉన్నాయండి, తీసుకెళ్ళండి, ఇదేదో చేస్తున్నారు, ఎలక్షన్ ఫండ్ కోసం చేయబోతున్నారని. ఈరోజు ఏమైనా కన్సైన్మెంట్ పంపించి ఎలక్షన్ ఫండ్ కోసం వైఎస్ఆర్సీపీ వాళ్ళు ప్లాన్ చేశారా, లేకపోతే ఏం చేశారనే విషయాన్ని ఒకసారి ఎంక్వైరీ తేల్చవలసిన అవసరం ఏంటంటే ఎంక్వైరీ చేసి ఈ విషయం మీద ఇంటర్పోల్ కూడా ఇన్వాల్వ్ అయింది. కాబట్టి ఈరోజు బ్రెజిల్ నాయకులు ఎవరో పదవిలోకి వస్తుంటే విజయసాయి రెడ్డి గారు ట్వీట్ పెట్టడం ఏంటంటే ఎప్పుడైనా చూసామండి. ఇవన్నీ కూడా ఎవరికి కనెక్షన్స్ ఉన్నాయి, ఏంటి కనెక్షన్స్, ఎందుకు ఇలా చేస్తున్నారు, ఎవరు ఈ పని చేశారనే విషయం మీద లోతుగా ఎంక్వైరీ చేసి యూత్ భవిష్యత్తుని కాపాడండి. మొత్తం ఆంధ్రప్రదేశ్లో యూత్ మొత్తం కూడా మత్తులో తేలిపారు. మద్యపాన నిషేధం అని చెప్పి దరిద్ర బ్రాండ్లను అమ్ముతున్నాడు. ఈరోజు డ్రగ్స్ ఒకటి తక్కువ వచ్చింది, ఇంకా గాంజా అయిపోయింది, ఇప్పుడు వైట్ పౌడర్ అంటే ఏంటంటే ఇంక అంతకంటే దారుణం.